ప్రభుత్వ హయాంలో బంగారు తల్లి అన్నారు. తరువాత టీడీపీ సర్కార్ హయాంలో మా ఇంటి మహాలక్ష్మి అన్నారు. కట్ చేస్తే రాష్ట్ర విభజన కారణంగా జేసీపీ బాండ్ నిధులు తెలంగాణలో ఉండిపోవడంతో బాలికలకు సొమ్ములు అందని దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999 సంవత్సరంలో బాలిక సంరక్షణ పథకం ప్రారంభించడం తెలిసిందే. 2004 వరకు నమోదైన బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చాక 20,000 ఇవ్వాల్సి ఉంటుంది. అప్పట్లో బ్యాంక్ పాస్ బుక్స్ ఇవ్వడంతో అమౌంట్ బ్యాంకులలో జమ చేశారు. కాగా 2005 నుంచి 2013 వరకు జారీ చేసిన ఎల్ఐసి బాండ్స్ కి మాత్రం మోక్షం కలగడం లేదు. 20 ఏళ్ల వయసు నిండిన వారికి 2025లో అమౌంట్ చెల్లించాల్సి ఉంది. ఏడాది గడుస్తున్నా ఈ పథకం సొమ్ము మాత్రం అందకపోవడంతో లబ్ధిదారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలిక సంతతి ప్రోత్సాహంలో భాగంగానే ప్రభుత్వం జేసీపీ పథకాన్ని ప్రారంభించింది. పాఠశాల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా 1,200 వంతున స్కాలర్షిప్ ఇస్తామని అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. కుటుంబంలో ఒక బాలిక అయితే ₹1,00,000, 2 బాలికలు ఉంటే చెరొక 30,000 వంతున చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏడాది కాలంగా తెలంగాణ అధికారులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తెలంగాణ సర్కార్ వద్ద ఉండిపోవడంతో ఏపీలో లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. ఎల్ఐసి బాండ్ నగదు రాలేదు అంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కి పలువురు తల్లిదండ్రులు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేయడం విశేషం. ఈ పథకం కింద నమోదైన బాలికలు 18 ఏళ్లలోపు వివాహం చేసుకోకూడదు అన్న నిబంధన ఉంది. అలాగే బాలిక తల్లి లేదా తండ్రి మరణిస్తే జనశ్రీ బీమా యోజన పథకం కింద 30,000 చెల్లిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం కలిగితే 75,000, పాక్షిక అంగవైకల్యం అయితే 37,500 రూపాయలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఎల్ఐసి బాండ్ కాల పరిమితి ముగియడంతో చాలా మంది తల్లిదండ్రులు ఐసిడిఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకపోతుంది. ప్రస్తుతానికి బాలిక ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఎల్ఐసి బాండ్ జెరాక్స్ కాపీలు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులు విశాఖలో 5,618 మంది, అనకాపల్లి జిల్లాలో 19,000, అల్లూరు జిల్లాలో 900 మంది వరకు ఉన్నారు. నిధులు ఎప్పుడు వస్తాయో చూడాలి మరి. గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 1999లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. 1999 నుంచి 2004 మధ్య పుట్టిన పిల్లలకి 20,000 బ్యాంక్ పాస్బుక్లోని బ్యాంక్ బాండ్స్ ఇచ్చారు. 2005 నుంచి 2013 వరకు పుట్టిన పిల్లలకి ఎల్ఐసి బాండ్స్ ఇచ్చారండి గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద. ఇందులోని 5,618 మంది ఎల్ఐసి బాండ్స్ తీసుకున్న వాళ్ళవి ఫైనాన్సెస్ ఇంకా తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ ఇంకా ఫైనలైజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ షేర్ ఒక కొలిక్ వచ్చిన తర్వాత గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఉన్న డబ్బుల్ని ఈ ఎల్ఐసి బాండ్స్ రూపంలోని వాళ్ళకి క్లియర్ చేయగలరండి, గవర్నమెంట్ క్లియర్ చేయగలదు. ఈ 2005 నుంచి 2013 వరకు ఇచ్చిన బాండ్లు సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే ₹1,00,000 బాండ్ అండి. 2 పిల్లలు అయితే 30,000 ఒక్కొక్క ఆడపిల్లకి వస్తుంది.